శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున మే మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకున్నాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయండి. అయితే ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ మాసం బాగుందండి, దివ్యంగా ఉందని చెప్పుకోవచ్చు. గ్రహ అనుకూలత బాగుందండి. ఎందుకంటే గత 2 నెలలుగా మీరు బాధపడ్డారు వృషభ రాశి వారు అన్ని రకాలుగా. కానీ ఇప్పుడు పర్వాలేదు, ఏం పర్వాలేదు, కంగారు పడాల్సిన పని అయితే లేదు, రాదు. మీ ప్రయత్నం మీరు చేసుకోండి. ఇకపోతే కుటుంబ సఖ్యత బాగుంది, భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి చక్కగాని. గతంలో ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చి విడిపోయిన భార్యాభర్తలు అయితే కలుసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే గతంలో మిత్రులు కూడా చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన వాళ్ళు కూడా ఒక సెటిల్మెంట్కి వచ్చి కలుసుకోవడం అవకాశం ఉంది. ఇకపోతే మీకు ఈ మాసం అన్నీ కలిసి వచ్చే కాలం ఇది. అదృష్టం వరించిందని చెప్పుకోవచ్చు. మీకు వృషభ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అన్నట్టున్నది, ఏం భయపడక్కర్లేదు. కానీ మీదే ఆలస్యం. ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విడనాడి ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీకు అనుకూలంగా ఉంది. ఈ మే మాసం మీకు గ్రహ స్థితి అనుకూలంగా ఉంది. ప్రయత్నం చేయండి. ఆర్థికంగా బాగుంది, ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు పూర్తవుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం కూడా మీకు లభిస్తాయి. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. గృహ నిర్మాణం చేపడతారు. వాహన యోగం ఉంది. శుభమూలక ధనవ్యయం అవుతుంది. శుభకార్యాలు చేస్తారు. లేదంటే మీ గృహంలోనే కొంతమందికి శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. అయితే మీరు దయచేసి ఈ మాసం ఎవరితో విభేదాలు అయితే వద్దు. ఎవరితో కూడా అనవసరంగా డిస్కషన్ చేయొద్దు. మీరు న్యాయబద్ధంగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి. ఎవరి దాంట్లో చెయ్యి పెట్టద్దు, వేలు పెట్టద్దు. మీ పనేది మీరు చేసుకుని వెళ్ళిపోండి. మధ్యవర్తిత్వం పనిచేయదు. అలాగే దేని మీదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే ధనాన్ని పెట్టుబడి విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. తగు జాగ్రత్త తీసుకోవాలి. అనుభవజ్ఞుని సంప్రదించాలి ఏదైనా పెట్టుబడి విషయంలో మాత్రమే. ఇకపోతే మీరు ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి. అలాగే మీ మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇకపోతే ఈ వృషభ రాశిలో ఉన్న వారికి అన్ని రకాలుగా బాగుంది. వృత్తిపరంగా బాగుందండి. వృత్తిపరంగా మీకు మీ స్కిల్ ఏదైతే ఉందో అది బయటపడుతుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే రాణింపు ఉంటుంది. మీకు రాణింపు అయితే ఉంటుంది. అలాగే మీకు ఈ మాసం రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే షేర్ మార్కెట్ బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ అయితే బాగుందండి. కాంట్రాక్ట్స్ వస్తాయి మీకు. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. వ్యాపారం చక్కగా సాగుతుంది. మంచి లాభాలు వస్తాయండి మీకు. అలాగే ఉద్యోగస్తులకు వచ్చి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుందండి మీకు. అయితే పై అధికారులు ప్రశంసలు పొందుతారు మీరు. అయితే కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి. అంటే ఇక్కడ కానీ లేదా ఇతర దేశ ప్రయత్నం కానీ చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. కానీ గట్టిగా చేయండి, ప్రయత్నం గట్టిగా చేయండి, మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే వివాహం అయ్యే అమ్మాయిలు అబ్బాయిలు కూడా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. మీకు బాగుంది. ఇక రాజకీయ నాయకులకు బాగుందండి. ఈ మాసం మీకు బాగుంది, చక్కగా ఉంది. మీకు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. మంచి కార్యాలు చేపడతారు. సన్మానాలు జరుగుతాయండి. కాకపోతే డబ్బులు మంచినీళ్ళ ఖర్చు అవుతాయి. మీకు తెలియని శత్రువులు ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. ఇకపోతే సినిమా, టీవీ, కళారంగం వరకు బాగుంది. మంచి అవకాశాలు వస్తాయి. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక ఈ యొక్క రాశి ఫలాలు కేవలం గోచర ఫలాలు మీకు 40% పనిచేస్తుందని చెప్పినాయి. మిగతా 60%
మీ యొక్క జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకుని ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కాల్ చేసి మీరు చెప్పిన గురువుగారు జరుగుతా లేదు కొంతమంది, మీరు చెప్పిన జరిగిన కొంతమంది నాకు చెప్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకుని దయచేసి మీ జన్మ జాతకంలో జరిగే దశ అంతర్దశ, లగ్నాలతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, దాంట్లో ఏంటనేది కూడా చూసుకోవాలి. మీరు చూసుకుని మీ ఇష్టం, మీకు నమ్మకమైన పండితుల దగ్గరికి చూపించి వారితోటి వారి సలహా మేరకు పరిహారం చేసుకోండి. లేదంటే నాకు చేసిన కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ వృషభ రాశి వాళ్ళు మే మాసంలో చేసుకోవాల్సింది ఎక్కువ దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలమ్మా. ఎక్కువ దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలా, దుర్గా సప్తశ్లోకి చదువుకోవాలా. అలాగే శుక్రవారం నియమాలు పాటించాలా. శుక్రవారం అమ్మవారి కుంకుమ పూజ చేయించుకోవాలమ్మా. ఏ అమ్మవారైనా సరే, లక్ష్మీదేవి, పార్వతి, దుర్గాదేవి, అపర్ణాదేవి, పోచం తల్లి, ఎవరైనా సరేనమ్మా శుక్రవారం నియమాలు పాటించండి. అమ్మవారిని ఎక్కువ స్తోత్రాలు చేయండి అమ్మా. అలాగే ఒకసారి శుక్రవారం రోజున కిలో బొబ్బర్లు తెల్లటి వస్త్రం మూటగట్ట అయ్యగారికి దానం చేయండి. అలాగే శుక్రవారం రోజున దేవాలయంలో స్వీట్లు పంచండి, క్షీరాన్నం పంచండి, లేదంటే స్వీట్ పొంగల్ పంచండి, లేదంటే ఏదన్నా కలాకండ టైపు పంచండి, లేదంటే ఓపిక లేదు గురుగారు అంటే అరటిపళ్ళు పంచండి. శుక్రవారం రోజు దేవాలయంలో పంచండి, మీకు మంచి జరుగుతుంది. అలాగే మీరు ఒకసారి వీలైతే ఏమాత్రం అవకాశం ఉన్నా ఒకసారి ఒక పౌర్ణమి రోజున ఈ మాసంలో మీరు సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం ప్రయత్నం చేయండి. వీలైతే ఇంట్లో లేదా దేవాలయంలో, అంతే. ఇకపోతే మీరు ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకం చదువుకోండి. కాలభైరవాష్టకం ప్రతిరోజు చదువుకోండి, లేదంటే వినండి. అలాగే సాధ్యమైనంత వరకు లలితా సహస్రనామం చదవడానికి ప్రయత్నించండి. లలితా సహస్రనామం చదువుకోండి, లేదంటే వినండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడింది తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ, అంతే. ఇకపోతే మోజీలకు ఆహారం పెట్టండమ్మా. గోవుకి గడ్డి వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, పావురాలకి జొన్నలు వేయండి, అలాగే కుక్కలకి బిస్కెట్లు, పెరుగన్నం పెట్టండి. ఇలా చేసుకుంటే వృషభ రాశి వారికి ఈ మే మాసంలో యోగిస్తుంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీ అందరికీ మంచి జరుగుతుంది. శుభం అవుతుంది.